ప్రైస్ అండి. మీరందరూ ఎంత అనుకుంటున్నారో ఒకసారి మీరు గెస్ చేస్తూ ఉండండి, నేను కూడా చెప్తాను. ఓకే. 399. ఓకే. ఇంకా 350. సో వాట్ ఎవర్ నా ప్రైస్ వచ్చేసి దీనికి నా ప్రైస్ వచ్చేసి, అరే అవి షీట్స్ అక్కడ పెట్టాను తీసి, యా నో ప్రాబ్లం. దీనికి నా ప్రైస్ వచ్చేసి వెరీ 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 రీజనబుల్ ప్రైస్. ఓకే. సో ఇందులో ఇంకొక ప్యాటర్న్ కూడా ఉంది, 2 ప్యాటర్న్స్ ఉన్నాయన్నమాట. నేను 2 ప్యాటర్న్స్ చూపించేస్తాను. అండ్ సెకండ్ ప్యాటర్న్ వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట. లక్ష్మీదేవి సైడ్కి వచ్చేసి ఇలాగ చిన్నగా ఫ్లవర్ టైప్లో వస్తుంది. అండ్ సేమ్ చైన్ కూడా సేమ్ వస్తుంది అనమాట. రెండిటికి ఇలా 2 ప్యాటర్న్స్ అనేవి ఇచ్చాను. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చైన్ అయితే. నా ప్రైస్ వచ్చేసి 320 ప్లస్ షిప్పింగ్. ఓన్లీ లాకెటే మీకు 250 రూపీస్ అంటారు. మీకు 250 రూపీస్ అంటారు. సో మన దగ్గర ఇది చైనే వచ్చేసి 320 ప్లస్ షిప్పింగ్, కంప్లీట్ విత్ బ్లాక్ బీట్ చైన్, మైక్రో ప్లేటెడ్. 320 ప్లస్ షిప్పింగ్. 1000 అబోవ్ షాప్ చేయండి, ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది. అక్క మళ్ళీ షిప్పింగ్ అంటే ఈరోజు ఆ మెసేజ్ మళ్ళీ షిప్పింగ్ ఎక్స్ట్రా అది అని పెట్టడం, మళ్ళీ అందుకే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. సో షిప్పింగ్ అనేది నేను ఇప్పుడు మీరు ఫ్రీ షిప్పింగ్ అని పెట్టాలి అంటే ఎవరు ఫ్రీగా పెట్టారండి, షిప్పింగ్ ఛార్జెస్ యాడ్ చేసుకొనే పెట్టుకుంటారు, అదర్వైజ్ మార్జిన్ ఎక్కువ పెట్టుకుంటారు. సో 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో నేనేం చేస్తున్నాను అని అంటే నా ఫిక్స్డ్ మార్జిన్ వరకే నేను పెట్టుకుంటున్నాను. అండ్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి 1000 రూపీస్ పర్చేస్ చేసి 2-3 ఐటమ్స్ కొంటారు కాబట్టి సో ఫైన్, ఒకటి సేల్ చేయలేదని అనుకుంటాను అంతే. సో అలా అని చెప్పేసి నేను పెడుతూ ఉన్నాను. సో నేను ఒక 3 ప్రోడక్ట్స్ 1000 లోపల అనుకుందాం, 300వే 3 కొన్నారు లేదంటే 4 కొన్నారు అనుకుందాం. నాకు 4 షిప్పింగ్స్ వస్తాయండి. నాకు అట్లా అవసరం లేదు, సింగిల్ షిప్పింగే తీసుకుంటా అని చెప్పేసి నేను సింగిల్ షిప్పింగ్ పెడుతున్నాను అనమాట. బిఫోర్ మొత్తం కాంబోస్ ఉంటుండే, కాంబోస్ ఫ్రీ షిప్పింగ్లో పెడుతుంటే, సో ఎన్ని కాంబోస్ తీసుకున్నా వెయిట్ వైజ్ పోతుంది కాబట్టి, వెయిట్ పెరుగుతూ ఉంటుంది కాబట్టి అట్లా ఓకే. బట్ ఇలాంటి చిన్న చిన్న ఐటమ్స్కి వెయిట్ అనేది ఒక 3-4 ఐటమ్స్ 5 ఐటమ్స్ తర్వాతనే మనకు అనేది షిప్పింగ్ ఛార్జెస్ పెరుగుతాయి. బట్ అలా కాకుండా కాదు. ఓకే. 320 రూపీస్ ప్లస్ షిప్పింగ్ అండి. 299 కాదు, 320 ప్లస్ షిప్పింగ్. లాకెట్స్ చూడండి, లాకెట్స్ అనేవి మంచి క్వాలిటీ లాకెట్స్ అనమాట. అండ్ రేపటి డిజైన్ అయితే ఖతర్నాక్వి రెడీ అవుతున్నాయి. అంటే ఒక 60% రెడీ అయ్యాయి అనమాట. ఇంకొక 40% రెడీ అవ్వాలి. సో అందుకని అది ఇంకా తీసుకురాలేదు. 320 ప్లస్ షిప్పింగ్ కావాలనుకునే వాళ్ళు అయితే బుక్ చేసేసుకోవచ్చు డైరెక్ట్గా. అండ్ వన్ మోర్ డిజైన్ అండి. నవేడేస్ ఇలాంటి ప్యాటర్న్స్ బాగా రన్ అవుతూ ఉన్నాయి. సో నేను కూడా అందుకే కొంచెం కస్టమర్స్కి తగ్గట్టుగా రియల్గా ప్యాటర్న్స్ అనేవి తీసుకురావాలి అనిపించింది. సో ఇది వచ్చేసి చంద్రహారం చైన్ అనమాట. 2 లైన్స్లో చంద్రహారం చైన్ అనేది ఇచ్చాను. హ్యాపీగా ఉన్నాను, అలా ఏం లేదండి, అలా ఏం లేదు, మామూలుగానే ఉన్నాను. ఓకే. సో అందరూ రాఖీ తర్వాత నేను లైవ్కి రాలే కదా, అందరూ రాఖీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు చెప్పండి ఫస్ట్. మాకైతే ఇది ఫస్ట్ సెలబ్రేషన్ అనమాట. అంటే మా బాబుకి మా పాపకి లాస్ట్ ఇయర్ సెలబ్రేట్ చేసుకోలేదు. ఎందుకనంటే సృష్టిలో ఉన్నాము, మా హస్బెండ్ వాళ్ళ నాన్నమ్మ చనిపోయారు. సో అందుకని చేసుకోలేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ రాఖీ. సో నేను కూడా మంచిగా సిల్వర్ రాఖీ తీసుకొచ్చాను అండ్ రెడీ చేశాను. సో ఇదన్నమాట, చౌకర్ మోడల్లో చేశాను. కొంచెం కిందికి కావాలన్నా కిందికి కూడా పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసి బ్యూటిఫుల్ లాకెట్ అండి, చాలా చాలా బాగుంది. చూడండి ఎంత బాగుందో. నా డ్రెస్ కొంచెం నెక్ వరకు ఉంది, అందుకని మీకు అది తెలుస్తుందో లేదో. సో చాలా చాలా బాగుంది. నేను పిన్ పెట్టలేదండి, వెనకాల జస్ట్ పట్టుకున్నాను. సో అందుకని మీకు కొంచెం ఇట్లా జారినట్టు అనిపిస్తుంది, బట్ చాలా బాగుంటుంది. అండ్ లాకెట్ కూడా చూడండి ఎంత బాగుందో, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ మల్టీ కలర్ లాకెట్ అండి, ఇది మల్టీ లాకెట్. సో ఇది ఇంకొకటి ఏంటి అంటే మెహందీ పాలిష్లో లాకెట్ అనమాట. ఇది మెహందీ పాలిష్ మల్టీ కలర్. అండ్ దానికి వచ్చి 2 లైన్స్ నేను మల్టీ చంద్రహారం చైన్ అనేది ఇచ్చాను. యా అండి, 449 ప్లస్ షిప్పింగ్. ఇవి నా సెట్, ఇంకా నేను ఇది ఇవ్వను. ఇవి నేను నా పక్కకు పెట్టుకుంటాను అనమాట. ఏమైనా బ్లాక్ బీడ్స్ మామూలు వేసుకున్నప్పుడు పనికొస్తుంది కదా, పనుకోండి. సో దిస్ ఈజ్ ద చైన్ అండి. సో బ్యూటిఫుల్ బ్రౌచర్ చూడండి ఎంత బాగుందో అసలు. కంప్లీట్గా మెహందీ పాలిష్ విత్ CZ, ఇదంతా స్టోన్స్ ఇవన్నీ నీట్గా వచ్చాయి.